నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మున్సిపల్ ఎలక్షన్స్ గురించి చర్చ జరుగుతుంది. మొన్నటిదాకా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఇంకా అనేక విషయాల మీద మరి మీరు ఎప్పుడెప్పుడు అనుకుంటున్నటువంటి అన్న రానే వచ్చిండు ఉస్మాన్ యూనివర్సిటీకి. కేసీఆర్ దోస్తు కన్నబోయిన రాజయ్య, రాజకీయ విశ్లేషకులు, ఉద్యమకారులు, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ఒక నాయకుడు అన్న మనతో పాటు. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఇక మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎక్కువ కొట్టుకుపోయినట్టుంది. అవును. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏమో అమెరికా పోయిండు, వస్తాడా రాడా అనేది కూడా డౌటే ఉంది. ఎందుకంటే ఏదో క్లాసులు నేర్చుకుంటుండట. క్లాసులు అయ్యాడు, క్లాసు పోతుందా? ఇక్కడ ఢిల్లీలో ఏదో ఎటమటం అవుతుందని వింటాను. అవునా? ఢిల్లీలో ఏదో ఎటమటం అవుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న అవుతాడు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అన్న అవుతాడని బట్టి విక్రమ అంటారా? చర్చ అయితే జరుగుతుంది. ఈయనైతే రేవంత్ రెడ్డి ఒక రకంగా అట్టర్ ఫ్లాప్ అనుకోవచ్చా. విద్యాశాఖను పెట్టుకున్నాడు, హోంశాఖను పెట్టుకున్నాడు, మున్సిపల్ శాఖను పెట్టుకున్నాడు, సీఎం ముఖ్యమంత్రి పెట్టుకొని అమెరికాలో డింగ్ డింగ్ చేస్తున్నాడు. అంటే ఆయనకు పట్టి లేదు. ఇక ఆయన పట్టి ఎందుకు? ఇప్పుడు ఈ సంతకాలు ఎవడు ఆయనకు కావాల్సిందే అయింది. సీఎం ఒక పులి కూర్చున్న సీట్లో కూర్చున్నాడు. బా, ఒక పులి ఏది ఎట్లయినా తెలంగాణను సాధించిన గటికుడు కేసీఆర్. అటువంటి పులి కూర్చున్న జాగల రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఆయన జన్మ ధన్యమైంది. పోతే ఆయన కుటుంబం, ఆయన ఆర్థికంగా పరిపుష్టి అయిండు. సరే, కారణం ఏదైనా కావచ్చు. దాని పేరు దోపిడా, లేకపోతే తిరుపతి రెడ్డి ఇసుక దందా పొల్లట. నాకు ఫోన్లు చేస్తారు, అన్న ఇసుక మొత్తం తరలిస్తుర్రు, మొత్తం కొండల రెడ్డి ఇన్వాల్వ్ అవుతుండు. ఒకవైపు తిరుపతి రెడ్డి, ఒకవైపు కొండల రెడ్డి, ఇంకొక వైపు రోహిన్ రెడ్డిని కొందరు అంటారు. ఇప్పుడు ప్రతి కాడ వాళ్ళే, అది ఇసుక కానీ భూమి కానీ ఏ మాఫియా అన్న కానీ సెటిల్మెంట్ అంటే వాళ్ళ దగ్గర పోవాల్సిందే. అంటే వింటానం, ఇది వింటానం అంటే ఎక్కడైనా వింటానం, ఎవరిని మెసేజ్ ఇచ్చినా వింటాను. ఇంకోటి వాళ్ళు ఫోన్లో లేపుతలేరంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినట్టు. వాళ్ళకి సెలెక్టివ్గా నచ్చినది లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాకముందు కవిత కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరు గదే స్థాయిలు ఉండిరి. ఒక ఐదేళ్ల తర్వాత వాళ్ళు మారిపోయారు. వాళ్ళు లీడర్లు పోయి రాజులైన. మరి వీళ్ళు 2 ఏళ్ళకి రాజులేరు. వీళ్ళు రెండేళ్ళకి రాజులైన. ఎందుకంటే రేవు తెలిసినోడు ఎక్కడ పత్తా ఎత్తే ఎప్పుడు రమ్య అవుతుంది, ఆట ఎట్లా అవుతుంది అనేది తెలిసినోడు. ఎందుకంటే ఈయన పార్టీ కాదా, పార్టీ కాకున్నా చలో అందులో వచ్చిండు. కాంగ్రెస్ని ఇట్లా ఏం చేయాలనో తెలుసుకున్నాడు. ప్రెసిడెంట్ అయ్యిండు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాగానే ఎలక్షన్ వచ్చింది. కేసీఆర్ వద్రో తండ్రి వాడద్రో మనలాంటి గొంతు మొత్తుకుంటే వచ్చిండు. వచ్చి ముఖ్యమంత్రి ఒకటి ఉంటే సరిపోతుంది కదా. మళ్ళీ దానికి తోడు విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ ఇన్ని పెట్టుకున్నాడు. కకృతి ఎక్కువ. పోయి అమెరికాలో ఉన్నాడు. మరి ఇవన్నీ ఎవరు సంతకాలు పెట్టాలి, ఎవరు రివ్యూ చేయాలి, ఎవరు చూడాలి? ఇక్కడ కానిస్టేబుల్ ఒక లేడీ గంజాయి వాళ్ళని పట్టుకుందామని పోతే సౌమ్య అనేట ఆమెను యాక్సిడెంట్ చేస్తే ఇప్పుడు నిమిషంలో చావు బతుకులలో ఉంది ఆమె. ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్గా వేరే వాళ్ళు ఉండుంటే పోయి పరామర్శించడం, ధైర్యం చెప్పడం, వాళ్ళకు వెపన్స్ ఇచ్చుడో ఏదో ఒకటి చేస్తారు కదా, రివ్యూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకటే ఈయన గింటి శాఖలు పెట్టుకున్నాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలియకుండా ఏ మంత్రిత్వ శాఖ కూడా నడవది. ముఖ్యమంత్రి తెలియకుండా ఏ మంత్రిత్వ శాఖ కూడా నడవది. ఇంకా ఒక్క శాఖ ముఖ్యమంత్రి శాఖ పెట్టుకుంటే చాలదా? శాతగాని శాఖలు అన్ని ఎందుకు? సమర్థులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, సమర్థుడు అంటే ఆయన కాన్స్టిట్యున్సీలో 1 గంటకు బార్ షాపులు తెరవాలనేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి. 1 గంట తర్వాత నా ప్రధాన డిమాండ్, కేసీఆర్ గారు మీరు కూడా డ్రింక్ చేస్తారు, కానీ ఏ టైంలో చేస్తారు? మీరు అన్ని పనులు అయిపోయాక అది ఆస్వాదించి, దాని పేరు ఈ పడన్నా కొడుకులు మిమ్మల్ని తాగుబోతుని చేశారు. ఏ టైం తాగుతాడు ఆయన? 7 గంటలు పని మొత్తం అయిపోయాకనే మంది అయినాక అనుకుంటాడు ఆయన. ఇక 5 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, మధ్యాహ్నం 1 గంట తప్పండి. పొద్దున 10 గంటలకు ఓర్వలేని వాళ్ళు ఇదంతా ప్రచారం చేసి పొద్దున 10 గంటలకు ఎప్పుడు తాగాలి? ఎన్నాడు 10 గంటలకి బుక్కడు పోతింటాడు ఒక బుక్క. మరి ఇప్పుడు జనాలు 10 గంటల నుంచి తాగుతారు.
10 గంటలకు కాదండి. నేనేమంటానంటే రాజగోపాల్ను ఆదర్శంగా తీసుకొని మిగతా మంత్రులు ఆయన మంత్రి పదవి ఇయ్యేందుకు అందుకే ఇప్పుడు ఆయనకు హోమ్ మినిస్టరో గీ మినిస్టరో ఇచ్చేది ఉంటే ఈ అన్ని బార్ షాపులు ఏమిటి పడితే ఏదన్నా ఆగమవుతాం అని మాకు డబ్బులు ఎట్ట రావాలని పైసలు తీసుకున్నారు కదా. అందుకనే నేనేమంటానంటే రాజగోపాల్ని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పాలి సవాల్ ఈవెన్ గజ్వేల్లో కూడా 10 గంటలకు ఓపెన్ చేస్తారట బార్లు. అంతటా చేస్తానులేండి. మరి కేసీఆర్ పుట్టిన నియోజకవర్గము మరి కేసీఆర్ ఉండంగా పని చేస్తే కేసీఆర్కి అవమానం కదా. నేను అనేది ఏంటంటే ఈ నాయకులు ఏ టైంకి తాగుతారో ప్రజలు కూడా అదే టైంకి తాగాలి. అంటే మీరు హుషారుగా తెల్ల బట్టలు వేసుకొని నీట్గా ఉండి మంచి మంచి ఫుడ్ తిని మంచి బిస్లరీ వాటర్ తాగి మీరేమో రాత్రి సాయంత్రం అన్ని పనులు ముగించుకొని కీరా క్యారెట్ మంచిగా శనగలు పల్లీలు మంచి దానికి కావాల్సిన చేపలు ఎవరికి నచ్చింది మంచిది. మళ్ళీ మంచిది అన్నా ఏది పడితే అది కసపస చికెన్ ముక్కలు అది ఇది ఉండదు కదా. చిప్స్ గిప్స్ ఏది పడితే ఆరోగ్యం ఖరాబ్ అయితే తీసుకోరు కదా. మరి మీ లెక్కనే అట్లీస్ట్ తాగిపోయండి కానీ మీ టైమింగ్స్కే మీరు తినేది మీరు తాగేది చెప్తే ప్రజలకు చెప్తలేరు. మళ్ళీ నేనేమంటానంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ సీఎం అయితే రేపు సీఎం అవుతానంటాను. కానీ నువ్వు ఒక ఆదర్శం చెయ్యి సిరిసిల్లలో చెయ్యి. నీ సిరిసిల్లాలు మొదలుకొని నీకున్న నీ చేతిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని ఎమ్మెల్యేలను మొత్తం వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఈ పద్ధతిని అవలంబించేటట్టు చేయండి. అది పోతే బీజేపీ ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్సీలు మీరందరూ కూడా ఒక పని మొదలు పెట్టండి. ఇదే ఆఖరి పార్లమెంట్లో చర్చించి మద్యం షాపులు ఎప్పుడు తెరవాలనేది ఒక లెక్క 4 గంటల నుంచి ఫలానా టైం వరకు బంద్, మళ్ళా ఫలానా 8 గంటలకు 9 గంటలకు బంద్. మద్యంతో వచ్చే ఆదాయంతో దేశాన్ని సాధకండి. మనుషులను చంపి నువ్వు రోడ్డు వేస్తే లాభం లేకపోతే లాభం. రోడ్ ఎత్తేంది, బంగ్లా కడితేంది, కిడ్నీలు ఖరాబ్ చదువులు చెప్పితేంది అంటే నీకు మీ స్వార్థం కోసం. ఇప్పుడు ఎకానమీలో మనం థర్డ్కి వెళ్ళిపోతాను ప్రపంచంలో. కానీ తాగుట్లా మిగతా రాష్ట్రాలు ఎట్లుంటాయో కానీ తెలంగాణ నంబర్ 1 ఉన్నది. ఏ మాట కామాట గుజరాత్లో మద్యపాన నిషేధం కొన్ని ఏళ్ళ కిందనే నరేంద్ర మోడీ అని దేశమంతా మాట్లాడుకుంటున్నారు. అవును, అందుకనే ఈ దేశానికి వర్తింపజేసి ఇది దేశానికి సరే నిషేధం చేయకుండా నిషేధం కాదు మద్యపాన మద్యపాన నియంత్రణ. కానీ మీరు ఎప్పుడైతే డ్రింక్ చేస్తారో నేను కూడా డ్రింక్ చేస్తా, మీరు కూడా చేస్తారు, నేను కూడా చేస్తా. కానీ నేను సాయంకాలం 6:30 7 గంటలకు నేను పండుకునే ముందు పండుకునేప్పుడు ఉంటుంది నాకు టైం. ఆ పండుకునే ముందు ఒక 2 పెగ్గులు తాగి ఇంతంత తిని సపడే పండుకుంటా. మా కేసీఆర్ గారు కూడా గట్లనే చేస్తాడు. అంటే దేశం అంతా కూడా అది వర్తింపజేసేటట్టు కేసీఆర్ ఎంత 2-3 అంతే. మరి మీరేమో 2-3 తాగుతారు, ఒక్కొక్కడేమో 2-3 బాటిల్. అందుకనే ఏంటి ఇండిసిప్లిన్, ఈ క్రమశిక్షణ ఉండాలన్నా నియంత్రణ ఉన్నంతసేపు. ఇప్పుడు మనం థర్డ్ వరల్డ్ వార్ అయితంగా థర్డ్ పోయింది లెక్క కాదు. మన రోగాల మనమే పోతాం. మన మీద ఎవరు బాంబు వేయాల్సిన అవసరం లేదు. వద్దులేదు, వీడే సొంతం బాంబేనే. వీళ్ళు వైన్స్ అమ్మితే చాలు బాంబేనే. అందుకనే దయచేసి మీరు పార్లమెంట్లో చర్చించాలి, ఒక అసెంబ్లీలో కూడా ఒక చర్చ పెట్టాలి. అంటే అసలు దీని మీద చర్చ జరగకుండా అన్నిటి మీద జరుగుతాయి. ప్రతిపక్ష పార్టీ మాట్లాడలే. ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్, ఇవాళ సెకండ్గా ఉన్నటువంటి బీజేపీ, ఎంఐఎం పార్టీ ఎందుకంటే వాళ్ళు తాగరు, వాళ్ళు తింటారు తప్ప తాగరు. ఎంఐఎం పార్టీ వాళ్ళు తింటారు, మాంసం తింటారు, కానీ వాళ్ళు తాగరు తక్కువ. అందుకనే ఎక్కడనో రేయర్. అందుకనే ముందు ఓవైసీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే నువ్వు ముందు బిల్లు పెట్టేందుకు అందరు సహకరించాలి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. స్పెషల్గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని స్పెషల్గా ఒక అసెంబ్లీ ఒక రోజు పెట్టండి, 2 రోజులు పెట్టండి. దీని మీద ఓన్లీ మద్యం ఎప్పుడెప్పుడు అమ్మదాము, దీని అంతు తేల్చేదాక మీరు ఒక 2 రోజులు పెట్టండి. 2 రోజులు పెట్టండి. కేసీఆర్ గారు మీరు
మీరు వస్తారా రారా? అసెంబ్లీకి రావాలి, వస్తే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది. డిమాండ్ చేయాలి. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది. జరిగింది ఏదో జరిగిపోయింది, సరే మేము కూడా చేయలేకపోయినాం. ఇప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తుంటే మరి మనందరం చేయకూడదు, మనందరం కలిసి ఒక అఖిల పక్షం లాగా చేసుకుంటే బెటర్. అన్ని పార్టీలు కలిసి దీన్ని అసెంబ్లీలో మనం ఆదర్శంగా ఎక్కడనైతే తెలంగాణ యావత్ తెలంగాణలో యావత్ భారతావని కంటే ఎక్కువ తెలంగాణ సేలింగ్ ఎక్కువ. ఇవాళ మేడారం సమ్మక్క అదొక ఒక ఒక జంపన్న వాగు లెక్క పోతుంది. జంపన్న వాగు ఒక పక్క, ఇటు ఈ లిక్కర్ వరద, ఇటు లిక్కర్ వాగు ఒక జంపన్న వాగు, దయ్యాల మడుగం. ఇది జంపన్న వాగు, దయ్యాల మడుగు రెండు ఉంటాయి. దయ్యాల మడుగు అనేది కూడా పెద్ద వాగే. దయ్యాల మడుగు అంటారు దాన్ని. ఆ దయ్యాల వాగుతోనో లిక్కర్ నడుస్తుంది, జంపన్న వాగులో స్నానం చేసుడు. బా ఎంత కాదన్నా, అంత దూరం పోయి తాగకపోతే ఏమవుతుంది అన్న? అంటే కొద్దిగా ఇది అక్కడనే తాగాలనా? ఈ తాగి తినుడు అనేది దీనికి దూరం ట్రావెల్ చేస్తారు. దీనికి ఈ ఎందుకో ఇది వెనకట్టు ఆనవాయితీ కాలిపోయింది. అక్కడ లోకల్ తాగిరంటే ఒక లీరన్నా, హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. హైదరాబాద్కు పోయిన వాళ్ళు ఎక్కడ పడతాడు? ఏ చెట్ల కాడ తాగి నువ్వు నడిపిస్తావు, చెట్ల కాడ, చెట్ల కింద. ఇప్పుడు ఇక్కడ మందు దొరకదా? నేను అనేది ఏంటంటే అన్న, ఎందుకంటే తాగి మళ్ళీ బండ్లు నడిపిస్తే కనుక ఏ తెలంగాణ అయితే ఈ తాగుడుకు బానిసైందనే పేరు తెచ్చుకున్నాం. ఇదే తెలంగాణ అసెంబ్లీ నుండే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు మద్య నిషేధం, మద్య నియంత్రణ పేరు తెచ్చుకో. ఇవాళ ఆయన తర్వాత నువ్వే వచ్చినావు, ఏమన్నా ఉంటావా? ఏదో తెలియదు, ఉన్నప్పుడు నువ్వు ఒక బిల్లు పెడితే పేరన్నా వస్తుంది. అమెరికా నుంచి తొందరగా వచ్చి నువ్వే పెట్టు. తాగి జనాలు చేస్తుర్రు, వచ్చి నువ్వు ముందుగా పెట్టవా? ఇది ఇదే బిల్లు పెట్టు. నువ్వు క్లాసులు చిత్తశుద్ధి లేని శివ పూజ ఎట్లా అంటారు? ఇప్పుడు బడికేమో పిల్లగాళ్ళు పోతాను, బారుకేమో తండ్రి పోతాడు. ఏమన్నట్టు అది మహిళలు కోటీశ్వర్లు కావాలా నువ్వు అంటున్నావు? వాళ్ళు బజార్లు పట్టుకొని వాళ్ళు తిరుగుతారు. స్కూల్ ఫీజు కట్టలేక, బార్ ఫీజు కట్టలేక, బడి ఫీజు కట్టలేక మహిళలు ఏమో రోడ్ల మీద పడతారు. రోడ్ల మీద చౌరస్తా వితంతువులు అవుతున్నారు అనేక మంది. ఒక ఊరు మా ఊళ్ళే మగవాళ్ళు లేరు అని ఒక ఊరే ఉన్నది. నేను చూసిన, మేము సోషల్ మీడియాలో చూసిన, ఒక ఊరు కూరే లేదు, మగాళ్ళు లేరు, మగోళ్ళు లేరు. మరి మగోడు చచ్చిపోయిన కోటీశ్వర్లు అయితే కాకపోతే ఏమవుతుంది? ఆ పిల్లలు అనాథలు కావాలి, మరి ఆ పిల్లలు ఎట్లా అవుతారు? అందుకనే మీరు సరియంగా ఇవాళ రాజకీయ పార్టీలన్నీ. మరి మీరు రామచంద్రరావుకి చెప్పారా, బీజేపీ అధ్యక్షుడు? ఇది మొత్తానికైతే ఒక పెద్ద యుద్ధమే. మనం మొదలు పెడదాం. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని మాదక అందరు ఎమ్మెల్యేలు, అందరు మంత్రులు సిగ్గు లేదా ఎమ్మెల్యే? నేను అంటున్నాను, ఈ ఆధ్వర్యంలో ఎవడు ఏమన్నా పెట్టను, ఏమన్నా కేసు చేసుకొని మీ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా, శరం లేదా, కిడ్నీ లేదా, లివర్ లేదా? పొద్దున 10 గంటల నుంచే మీకు నియోజకవర్గ ఓటర్లను ఆగిపిస్తారా? మరి పిల్లల్ని అనాథాలను చేస్తారా? వీళ్ళు తాగి రోడ్ల మీద వడి చచ్చిపోవడం, లివర్లు ఖరాబ్ అవ్వడం, కిడ్నీలు ఖరాబ్ అవ్వడం, మొత్తం ఎక్కడికక్కడ జనాలు పేషెంట్లు అయిపోయి లివర్లు, షుగర్లు, బీపీలతో, కిడ్నీలతో ఖరాబ్ అయిపోయి ఏడుస్తూ ఉంటే కనీసం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అట్లీస్ట్ రాజగోపాల్ రెడ్డి గారిని చూసినా నేర్చుకోవాలన్నా వద్దా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆదర్శం అండి. రాజగోపాల్ రెడ్డి మంత్రి చేయకుండా ఆ తర్వాత విషయం, మంత్రి చేయకుండా నేనేమంటానంటే రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేయాలా? రాజగోపాల్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నా ఆయనకు లెక్క కాదు. మీరు సపోర్ట్ ఇస్తారా? మరి ఖచ్చితంగా మద్యపాన నియంత్రణ రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో జరగాలి, రాష్ట్రం అంతటా జరగాలి. ఆయన అసెంబ్లీకి డిమాండ్ చేయాలి. అసలు అందరినీ అసెంబ్లీలో మాట్లాడిన తప్పులేదు, మాట్లాడాలి. రాజగోపాల్ రెడ్డి గారు అయినా అసెంబ్లీలో మాట్లాడాలి. స్పెషల్ గా రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అధికార పార్టీ అయినా కూడా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ కావాలి. క్యాబినెట్ మీటింగ్ అయ్యి అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్ష పార్టీలను చర్చించి దీన్ని పార్లమెంట్ దానిగా తీసుకుపోవాలి. అందరు కలిసి మన బీసీ బిల్లుకి ఎట్లా పెట్టి దీన్ని పార్లమెంట్ దానిగా తీసుకుపోవాలి. పార్లమెంట్లో చర్చ జరిగి యావత్ భారతావనిలో ఒక
ఒక వాతావరణం నిర్మాణం కావాలి. టైమింగ్స్ సెట్ చేయాల్సిందే, ఆ, నియంత్రణ జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. బా మామూలు చెట్టు కింద రాజయ్య యాదవ్ గాడు మైపాల్ యాదవ్ ఇద్దరు కలిసి చెప్తాను, మీరు వినండి ఒకసారి. యోగ్యులు మీరు మంచిగా ఉండాలి, మీ పిల్లలు మంచిగా ఉండాలి, మీ ఓటర్లు మాత్రం తాగి సావాలి అనేది ఇది ఎక్కడ న్యాయం? ఇది కరెక్ట్ కాదు. మరి మీ కొడుకులకు కూడా 10 గంటలకు తాగిపోయండి, మీ కూతుర్లకు 10 గంటలకు తాగిపోయండి, మీ ఇంట్లో అందరికి, మీ డ్రైవర్ 10 గంటలకు తాగిపోయండి. అంటే డ్రైవర్ తాగనేరు. ఇప్పుడు కేసీఆర్ డ్రైవర్ 10 గంటలకు తాగితే ఉంచుతాడా? అంటే అందరా తాగితే జాబులు ఉంచుతాడా? ఉంచాడు, బతకనిస్తాడా? కేటీఆర్ డ్రైవర్ 10 గంటలకు తాగితే కేటీఆర్ బతకనిస్తాడా? మరి వీళ్ళ డ్రైవర్లు, వీళ్ళ పని మనుషులు, వీళ్ళు మాత్రం సాయంత్రం తాగుతారు. వేరే వాళ్ళ డ్రైవర్లు, వేరే వాళ్ళ పని మనుషులు, వేరే ఓటర్లు అందరూ 10 గంటలకే తాగాలి. మా కేటీఆర్ తాగడు, అలవాటు లేదా? లేదు. డ్రింకే లేదు. హరీష్ అన్న తాగడు, వీళ్ళందరినీ తాగడు జీవితంలో. తాగరు. టేస్ట్ లేదు, చుక్క లేదు. డ్రింక్ అలవాట్లేదు. సరే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి అలవాటు లేదు, మంచిదే. వేరే వాళ్ళకు ఉందనుకుందాం, అది కూడా అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు వీళ్ళ డ్రైవర్లు కానీ, వీళ్ళ పనులు కానీ తాగి వస్తే సరే, వీళ్ళు ఎమ్మెల్యేలు అనుకో, తాగితే వీళ్ళు రాస్తారా? వీళ్ళు ఇప్పుడు భయం లేదా వీళ్ళకు? మీకుంది, మీకు సాగు భయం, లివర్ ఖరాబ్ అవుతుందని భయం ఉంది. జనం అంతా తావాలి, అందరు తావాలి. ఆ సాగుల మీదకి వెళ్ళి మేము బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్, పెద్ద ఫార్చునర్ కార్లు, బెంజ్ కార్లు. ఎందుకే మీరు కూడా శాశ్వతంగానైతే బతకరు, 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, తర్వాత పోడే. కానీ మీరు లీడర్లు కదా, నాయకులు కదా, ఆదర్శంగా ఉండాలి కదా. ఆదర్శంగా ఉండి మీరు చేసేది మీ ఓటర్లు చేయాలి. మీ కనీసం బాధ్యత ఈ మీ జవాన్లన్నా దిద్దబడాలి. ఈ 2026 మీ జవాన్ల ఈ 2026లో మనం మద్య నియంత్రణ సంవత్సరంగా తీసుకున్నాము 2026. ఎందుకంటే జనవరి మోడల్ తీసుకో, జనవరి వెళ్ళలే, ఇంకా జనవరి దాటలే. మీ నోటు వాకు అసలు తెలంగాణ రావాలన్నారు, వచ్చింది. కేసీఆర్ దిగిపోవాలన్నారు, దిగిపోయాడు. ఇప్పుడు మద్యపాన నియంత్రణ కావాలంటే ఇది కూడా అవుతుందా? అవుతుంది, ఖచ్చితంగా అయి తీరుతుంది. లేకపోతే మీరు వదిలిపెట్టదు, నేను వదిలిపెట్టా. వీళ్ళ ఇళ్ళ ముందట అందరిది మనం ధర్నాలు చేస్తాం, అందరు ఎమ్మెల్యేలు. వేరే టాపిక్ మీద ఇదే టాపిక్. అసలు మీరు యువతకు చెప్పండి అన్న, వాళ్ళ ఎమ్మెల్యేలను యువత అడగాలి. నేను అందరి యువకులకు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తానా, స్పెషల్గా మీకు ఇట్లా రిక్వెస్ట్ చేసి దండం పెట్టి చెప్తానా, మీరు ఈ దేశాన్ని బాగు చేయండి. ఇది మీ దేశం. ఇప్పుడు అమెరికా బోర్ల పడే రోజు వచ్చింది, చైనా ఆగమయ్యే రోజు వస్తుంది. యువకులున్న కంట్రీ, ఏకైక కంట్రీ భారతదేశం. అందుకనే ఈ దేశాన్ని రక్షించే మార్గం మద్యపాన నిషేధము ఉండాలి. కనీసం నియంత్రణ మనం సాధించాలి. ఈ నియంత్రణ సాధిస్తే మాత్రం మనం సక్సెస్ అవుతాం, మీ జీవితాలు బాగుపడతాయి, మీ తల్లిదండ్రులు బతుకుతారు. మీరేమైనా యాక్సిడెంట్లా మీ తల్లిదండ్రులు బతుకుతారు. అందుకనే మీరు నడుం కట్టండి, మనం అందరం కలిసి చేద్దాం. మన దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేలను దండం పెడదాం. రాజగోపాల్ రెడ్డి గారిని నాయకత్వంలో మన అందరం పనిచేస్తాం. ఆయన ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని ఒక మోడల్ చేసిండు కదా, ఆయన ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ నాయకుడు ఇట్లా చేయలే. ఆయన చేస్తాడు, ఆయన మండోడు చేస్తాడు. ఇదంతా నాయకత్వం వహించాలి. జనరల్ గా వేరే ఎమ్మెల్యేలు కమిషన్ల కోసం చూడడు. రైట్. అయితే మేడారంలో అన్న లాస్ట్ ఒక క్వశ్చన్, మీరు తాగుతారు అంటారు, కానీ మీరు 70 ఏళ్ళ మనిషి, మీకు 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మేడారంలో ఇంత తాగుడు ఉంటుంది? లేదు, అసలే లేదు. మరి ఇక 20 ఏళ్ళ వయసు కాదు, నేను 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నేను పోయిన బండి కట్టుకుని. ఆనాడు లేదు, ఇంత లేదుగా. ఇంత కాదు అసలే లేదు. 20 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు లేదు. ఇది గత 10-15 ఏళ్ళ నుంచి ఎక్కువైందా? 20 ఏళ్ళ ఇది చంద్రబాబు నాయుడు వచ్చిన కాంచెల్లి నాశన కాలం పుట్టింది. అంతకుముందు తెలియదుగా. లేదు. మరి ఇప్పుడు మనం మార్చాలనుకుంటే మార్చొచ్చు, ఈ రేంజ్ లో తాగాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే మార్చచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న తరం అంతా నాశనం అయిపోయేటట్టున్నది. ఈ పిల్లలు కనుక తలుచుకుంటే అవుతుందా? పిల్లలు తలుచుకుంటే ఒకటే నేను ఏమంటానంటే, ఈ గంజాయి మీద, ఈ డ్రగ్స్ మీద, ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా ఈ డ్రగ్స్ దందా అని అంటాను. ఇవి కూడా
అందరి దృష్టికి వస్తుంది. స్కూళ్ళల్లో కాలేజీలలో డ్రగ్స్ అమ్మితే చదువుకోవడానికి పోతున్నా, డ్రగ్స్ తీసుకోవడానికి డ్రగ్స్ అంటే ఇవాళ చాలా మంది భయపడతాను. అందుకనే మనం దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుంటే మంచిది. ఈ తరానికి ఇవాళ ఆదర్శంగా ఉండాలి. ఒకటే, ఈ తెలంగాణ ఎట్లయితే సాధించినామో, పార్లమెంట్ లో బిల్లు పెట్టేదాకా మనం కొట్లాడాలి. తెలంగాణ ఎట్లయితే సాధించినామో ఈ మద్య నియంత్రణ సాధించాలి. అట్లా ఈ యావత్ భారతావనిలో ఈ తెలంగాణ మళ్ళీ ఆదర్శం కావాలి. అందుకనే రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ డిమాండ్ చేయాలి. కేసీఆర్ గారు కూడా దీని మీద సపోర్ట్ చేయాలి, మాట్లాడాలి, కలిసి ప్రయాణం చేయాలి, కలిసి అందరూ ప్రయాణం చేయాలి. ఈ మద్యం నియంత్రణకు గనక కేసీఆర్ గారు వస్తే నేను కూడా మద్దతు ఇస్తాను, మీరు కూడా ఇవ్వాలి. అరే ఖచ్చితంగా ఆయనతో పాటు తిరుగుతా మద్య నియంత్రణ పోరాటానికి. నేను ఇన్ని రోజులు నేను కూడా తిట్టినా కదా, అప్పుడు నేను అది వేరు, మీరు విమర్శించారు, అది వేరు. సరే అదంతా జరిగింది. ఈ ప్రయత్నానికి ఏ నాయకుడు మద్దతు ఇచ్చినా మనం సపోర్ట్ చేద్దాం. చెత్తకోటి దండాలు పెట్టి మీరు గతంలో ఎన్ని తప్పులు చేసినా కాక మేము అన్నింటి మాఫీ చేసి ఈ విషయంలో ఈ ఒక్క అంశం విషయంలో మాత్రం మీకు మద్దతు ఇస్తాం. ఇప్పుడు ఒక్కటే, అందరికంటే కోపం వచ్చే తోళ్ళు ఇవ్వాలంటే ఈ మన బ్రాండ్ షాపులు బయట వాళ్ళు మార్గం చెప్పవచ్చు. వాళ్ళు మాత్రం కోపానికి వస్తారు. ఈ ఒక్క సంవత్సరం టెండర్ అయిపోయినా, ఈ టెండర్ అయిపోయిన తర్వాత లేదంటే వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రో దాన్ని ఒక క్యాలిక్యులేషన్ ఏదైనా చేసి చర్చకు వస్తే వాళ్ళకు నష్టం జరుగుతా అంటే దాని మీద కూడా చర్చించాలి. నష్టం జరగకూడదు. ఏది ఈ బ్రాండ్ షాపులు ఈ సేల్స్ ను దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ షాపులు పాట పాడిళ్ళు అనేక పైసలు పోగొట్టుకున్నారు. ఇది కూడా అసెంబ్లీలో చర్చించాలి. నష్టం జరగకుండా సిచ్యువేషన్ దీన్ని కూడా చర్చించాలి అసెంబ్లీలో. మొత్తం అందరికీ మంచి నిర్ణయం రావాలి. రైట్. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది? బీజేపీకా? మొన్న రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ గారు మేమిద్దరం తలుసుకుంటే తిరిగినామంటే మొత్తం ఇట్లా చేసేస్తామన్నారు. ఖచ్చితంగా కేంద్రంలో వచ్చినటువంటి ఇప్పుడు కొత్త నాయకుడు ఎవరైతే వచ్చిండో 45 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు, 56 సంవత్సరాల యువకుడేమో ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఉన్నది. ఇప్పుడు 56 సంవత్సరాల యువకుడు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఖాన్. ఇప్పుడు 45 సంవత్సరాల ఆయన బీజేపీ నాయకుడు. ఇప్పుడు ఈ ఇద్దరి రాజ్యం ఉంటుంది. నేను నీ నాయకత్వంలో పనిచేస్తానని నరేంద్ర మోడీ గారు అన్నారు. 45 సంవత్సరాల పేరు ఏదో బీహార్ నుంచి వచ్చిండు, ఊహించని వ్యక్తి. మీరు నా నాయకులు, మీ నాయకత్వంలో నేను పనిచేస్తానని అన్నాడు. కానీ ఖర్గే గారి నాయకత్వంలో పనిచేస్తానని రాహుల్ ఖాన్ అంటలేడు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలలో బాంబేలో విజయం సాధించినటువంటి సారథి ఎవరైతే ఉన్నారో ఆ సారథిని ఇక్కడికి పంపిండట. బాంబేలో మున్సిపల్ ఎన్నికల సారథిగా పనిచేసినటువంటి బాంబే ఇన్ఛార్జ్ను ఇక్కడికి ఇన్ఛార్జిగా పంపిండు. అనేక మంది ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఒకరు, అనేక ఇద్దరు వాళ్ళు రంగంలో దిగిండ్రు. నిజంగానే రఘునందన్ ఏదైతే మాట మాట్లాడిండో ఖచ్చితంగా అయి తీరుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ మాట్లాడి ఇద్దరు అరవిందు ఆయనే రఘునందను, ఇప్పుడు డికే అరుణ గారు, ఆరితేరన్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు మా ఈటల రాజేందర్ గారు, ఇప్పుడు అనేక మంది ఉన్నారు. మీరు అలా మంచిగా బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో శృతి లేదు, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయాలి. శృతి తక్కువ ఉంటే మా లీడర్ ఎవరైతే ఉన్నారో, మా నాయకుడు ఎవరు, మా అధ్యక్షుడు దిగిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది పార్లమెంట్ అయినాక. ఇప్పుడు రామచంద్రరావు గారు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత రిజల్ట్ వస్తే గొప్పోడు, రిజల్ట్ రాకుంటే తప్పుకోవాల్సి వస్తుంది. కాదు ఇప్పుడు రిజల్ట్ వేరే వాళ్ళు తిరిగి గెలిపిస్తే ఈయన గెలిపించినట్టు కాదు కదా. ఇప్పుడు మీరే అన్నారు మహారాష్ట్రలో ఒక గెలిపించిన ఇన్ఛార్జ్ వస్తాడు అన్నారు, రాజస్థాన్ అన్నారు, దేశవ్యాప్తంగా. నేనేమంటానంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ కానీ రఘునందన్ రావు తిరుగుతారు, నువ్వు కూడా తిరుగుతావు. మీరు గెలిపిస్తే కూడా ఆయన గెలిపి. నేనేమంటానంటే ఈ వచ్చిన నాయకులకు నా విజ్ఞప్తి, వీళ్ళు పాత వాళ్ళను పనిచేయనిత్తలేరు, కొత్త వాళ్ళను రానిత్తలేరు. మరి ఎట్లా? అందుకనే నేను వాళ్ళకు నాకు హిందీలో మాట్లాడరాదు, వాళ్ళు వింటారని నేను అనుకుంటాను, తెలుగు రాదు. కాబట్టి మీరు మీ నాయకత్వంలో పనిచేయడానికి వీళ్ళందరినీ 5 ఓట్లు వస్తాయి వీంతో ఆయనతో కూడా ఇడిచిపెట్టకండి. 5 ఓట్లు వీంతో వస్తాయి ఆయనతో కూడా ఇడిచిపెట్టకండి. ఎందుకంటే
ఇవాళ యావత్ భారతావనిలో బీజేపీ హవా నడుతుంది, ఇక్కడ మాత్రం నడతలేదు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అందుకనే దయచేసి ఈసారన్నా ఈ మారన్నా మీరు ఈ మున్సిపల్ ఎన్నికలలో మన పరువు దక్కించి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మనం బేస్ ఇది అవుతుంది కాబట్టి ఆ బేస్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళగా కవిత గారు అసలు ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా అచ్చా నేనేమంటానంటే మెచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబంలో ఏమి లేని వాళ్ళు వచ్చాడు సంపాదించుకున్నారు. దొంగ సొమ్ము ఉన్నదా లేదా పక్కకు పెడదాం, కానీ సోషల్ మీడియాలో రోజు కనిపిస్తుంది కవిత. సోషల్ మీడియాలో మంచిగా చెడ్డక హరీష్ని తిడుతుందా, ఇంకెవరన్నా తిడుతుందా, ఈ మొత్తం తోడుతాంది కదా. అరే భయపడుతున్నారు తోడుతాంది కదా అంటానా. ఒకరోజు అరే మేము గీన్నే దొంగతనం చేసినాం, అందులో అయితే నాకు పాలు ఇవ్వలేదు అంటాను కావచ్చు, కానీ ఈ అన్ని అయితే బయట పెడతాను కదా. ఒకరోజు కూకట్పల్లి ఎమ్మెల్యే, ఒకరోజు ఏమో అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి, అప్పట్లో మాజీ అగ్రికల్చర్. తర్వాత ఇప్పుడు సూర్యాపేటలో ఏమో జగదీష్ రెడ్డి. ఇట్లా మొన్న సంతోష్ రావును కూడా గూఢాచారికి గుంపు మేస్త్రికి కేసీఆర్ ఇడ్లీ తిన్నాడా, ఒక ఇడ్లీ తిన్నాడా, సగం ఇడ్లీ తిన్నాడా, ఈ సమాచారం మొత్తం పూర్తిగా గుంపు మేస్త్రికి గూఢాచారే ఇస్తాడు, అది సంతోష్ రావే మొదటి దయ్యం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. విన్నారా? నేనేమంటానంటే ఆమె సోషల్ మీడియాలో ఒక హీరో అయి తొలకొస్తుంది. ఒక రఘునందన్ బీజేపీలకు ఇంతమంది ఉన్నా ఒక రఘునందన్ ఉన్న అరవింద్ గారు తప్ప ఇంకోళ్ళు అవ్వపడతలేదు. ఇదేంటిది? ఇక నడుతుంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియాలో మీరు కనిపించాలని అంటే మీరు ఇప్పటి వరకు దిక్కులేరు, అతి గతి లేదు. కాదన్నా వీళ్ళకి ఎంపీ పదవులు ఉన్నాయి, ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి, అవును, ప్రెసిడెంట్లు ఉన్నారు. కవిత అంటే ఇన్ని రోజులు ఒక కుటుంబంలో ఉండే వ్యక్తి ఎమ్మెల్సీ ఉండి తండ్రి సపోర్ట్ లేకపోయినా, అన్న సపోర్ట్ లేకపోయినా, తల్లి సపోర్ట్ లేకపోయినా, బావ సపోర్ట్ లేకపోయినా, మంచిగా చెడ పక్కన పెడితే రోజు ప్రెస్ మీట్లు అటు కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ను రెండింటిని ఇరకాటంలో పెడుతున్న ఉతికి చంపుతాంది. బట్టలు ఉతికి నెక్స్ట్ టైం మాట్లాడుతున్నారని భయంతో. అరే ఇప్పుడు రఘునందన్ ఇప్పుడు మన ధర్మపురి అరవింద్ గారు తప్ప దాని తర్వాత నేను ఒక్కనే, కానీ నన్ను బీజేపీ అన్నారు, నన్ను మీటింగులు పిలువరు, ఎవడు మాట్లాడరు నాతోటి. మా అధ్యక్షుడే మా సోదరెడ్డి చాపుతోటి వాళ్ళతో వీళ్ళతో ఏంది ఆయన గట్ట చేస్తాడు గిట్ట చేస్తాడు అంటానట. ఏం చేయాలి? నేనేం చేస్తాను? అరవింద్ అన్న రఘునందన్ రావు అన్న వాయిస్ కూడా తక్కువనే, వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి మాట్లాడతారు. వాళ్ళకి మాట్లాడే కెపాసిటీ ఉన్నా పవర్స్ లేవేమో మనకు తెలియదు, ఏమో తెలియదు మరి పవర్స్ లేవేమో. ఆయన కింద నుంచి పై వరకు డైరెక్షన్స్ ఉంటాయి, కానీ మీకు ఏ డైరెక్షన్ లేదు కదా. నాకు డైరెక్షన్ మీరు ఒక్క ఛానల్లోనే కాదు 10-20 ఛానళ్లలో మీరు ఊచకోతకు వస్తుంది. ఇటేమో ఒకవైపు మీ వాయిస్ వెళ్తుంది, అటుకో ఏ వైపు ఎమ్మెల్సీ కాదు. ఇప్పుడు రాజకీయాలలో యాక్టివ్గా ఉందంటే మీరు ఇద్దరే. సరే, ఒకళ్ళు కేసీఆర్ దోస్తు, ఒకళ్ళేమో కేసీఆర్ డాటర్. కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. అవును, ఆయన చుట్టూ తిరుగుతుంది. మరి ఇప్పుడు రఘునందన్ రావు కూడా కేసీఆర్ శిష్యుడే, ఈటల రాజేందర్ అన్న కూడా కేసీఆర్ పనిచేసిన శిష్యుడే. ఇదంతా ఇప్పుడు కేసీఆర్ శిష్యులకు మధ్య రాజకీయం నడుతుంది. కానీ ఈ ఎన్నికలు మనకు గీటరాయిస్మా, నేను అధ్యక్షుల వారికి చెప్తానా, బీజేపీ చెప్తానా, మనకి ఎన్నికలు బేస్ అవుతుంది రేపు మనకి. ఎందుకంటే దక్షిణాదిలో తొలి రిజల్ట్ వచ్చేటువంటి స్టేట్ ఇది, దీన్ని పోగొట్టకండి దయచేసి. మీ వైపు చూస్తారు బీజేపీ. అవును, ఈ మద్య నియంత్రణ మీద ఒకటి. అరే బీజేపీ లైన్ ఎత్తుకోవాలనే ఇప్పుడు, ఎందుకంటే అస్త్రం లేదు, ఇదొక అస్త్రం, బ్రహ్మాస్త్రం. అరే బ్రహ్మాస్త్రం కాదు, రామ మందిరం ఎంత అస్త్రం, ఇదంత అస్త్రం. మహిళలందరూ అసలు బీజేపీ పార్టీ దండం పెడతారు. మహిళలు యువకులు మద్య నియంత్రణ చేస్తేనేమో మహిళలు ఎక్కువ సంతోషం. అవును, ఎందుకంటే కొడుకులు భర్తలు చాలా మంది తాగి ఖరాబ్ అవుతారు. అరే చచ్చిపోతానులే అంటే మొత్తం కళ్ళ ముందే కొడుకులు చేస్తారు, కళ్ళ ముందే భర్తలు చచ్చిపోతారు. నిప్పు పెట్టాల్సినోడు కళ్ళ ముందే తండ్రి చచ్చిపోతారు. నిప్పు పెట్టాల్సిన వాడికి వీళ్ళు నిప్పు పెట్టాల్సి వస్తారు. అందుకనే మద్య నియంత్రణ ఇది ఎవరు తొందరగా ఎత్తుకుంటే వాళ్ళకి ఇప్పుడు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న. భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తు కదా ఇది. వాళ్ళకి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఇది. ఎందుకు ఇలా మనతో దేవుడే మాట్లాడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వీడియో ఆగదు, వైరల్ అవుతుంది. ఇవాళ 29వ తారీఖు జనవరి 2026. మరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మనం మొదలు పెట్టినాం కదా.
ఇది ఎక్కడ ఇది కొనసాగించుదాం, ప్రాణం మేనా మంచిదే, ఇది కొనసాగిద్దాం. మన చివరి లక్ష్యం ఇదే ఇప్పుడు ప్రజెంట్. రాజగోపాల్ రెడ్డి గారికి నేను నమస్తే పెట్టి చెప్తాను, అన్న నాయకత్వం వహించాలి, మేము ఆశలు లేని వాళ్ళం, బక్క సక్కువలం సుమా, మా ఎస్సీలను కానీ బీసీలను కానీ దగ్గర తీసి ఎస్టీలను కానీ వాళ్ళ మహిళలను బతికించాలంటే ఇప్పుడు ఒక రాజగోపాల్ రెడ్డి అని అయితేనే, లేకపోతే మేము ఇంత రిక్వెస్ట్ చేసినా కేసీఆర్ వస్తాడన్న నమ్మకం లేదు. లేదు. బీజేపీ రామచంద్రరావు గారు వస్తారన్న నమ్మకం. రామచంద్రరావు గారు ఇంటర్వ్యూ విన్నాడు, ఆయన దగ్గర వీడియో పోతుందో పోదు, అసలు ఆయన బంద్ చేస్తాడు కావచ్చు, ఆయన బంద్ చేస్తాడు, ఆయన చూస్తాడో చూడడు. రేవంత్ రెడ్డి కూడా చేస్తాడో చేయడు, చూసినా ఈ చెబుతూనే నీ చెబుతూనే వదిలిపెడతాడు. ఇక మిగిలింది ఒక రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మరి చంపుకుంటారో సాదుకుంటారో ఇక మీ చేతిలో రైట్ అండి. ఇదండి మద్య నియంత్రణ పోరాటానికి మాత్రం మనం పెద్ద మొత్తంలో కన్నపోయిన రాజన్న కానీ మనం కానీ ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో స్టార్ట్ చేసిర్రు, మరి రాష్ట్రం అంతా నాయకత్వం వహిస్తాడా లేదా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ మనమైతే భవిష్యత్తులో ప్రతి యువకుడు మన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మహిళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో మద్య నియంత్రణ అంటే మద్య టైమింగ్స్ మారాలి, బెల్ట్ షాపులు బంద్ కావాలి, అసలు పర్మిట్ రూమ్లే లేకుండా చేయాలి. ఎందుకు పర్మిట్ రూములు ఇవ్వాలి? తాగాలనుకుంటాడు ఇంటికి పోయి తాగొచ్చు కదా, ఈడ తాగి మళ్ళీ పోయి గుద్దితే మళ్ళీ అమాయకులు చచ్చిపోవాలి. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. దేశం అభివృద్ధి జరగాలి కానీ మద్యం దాగిపిచ్చి మాత్రం అభివృద్ధి జరగొద్దు. మద్య నియంత్రణ చేసి దేశం అభివృద్ధి జరగాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. కాకపోతే తాగి స్వర్గం చూడాలన్న, తాగి స్వర్గం చూడాలి. కానీ అంటే స్వర్గం ఎప్పుడు చూస్తావు? నీ ఆరోగ్యం కంట్రోల్లో ఉంటే నువ్వు తాగినది స్వర్గం, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నా నువ్వు తాగితే అది నరకం. నరకం. పని పొద్దున లేచిన నుంచి పని చేసి సాయంత్రం 7కు నువ్వు తాగితే అది స్వర్గం, కానీ పొద్దున లేచిన నుంచి నువ్వు తాగితే అది నరకం. పని చేసి అలసిపోయి తాగాలి కానీ తాగి తాగి అలసిపోతుర్రు, తాగి తాగి ఇది విచిత్రము, ఇది కనీ వీరి ఎరుగని చిత్రము. ఇది మన భారతీయులు, భారతదేశం, దేశభక్తి అంటాం. ఎందరో స్వతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ లాంటి వ్యక్తి మరి ఉరికంబం ఎక్కి తీసుకొచ్చిన స్వతంత్రం, మరి సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తి నాయకుడు మరి ఎంతోమంది మిలిటరీని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన త్యాగం, ఆయన చనిపోయిండు. ఆజాద్ చంద్రశేఖర్, అల్లూరి సీతారామరాజు, ఇట్లా గోపాలకృష్ణ గోఖలే, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రాణత్యాగాల మీద ఏర్పడ్డ ఈ భారతదేశంలో ఈ తాగుబోతులు ఎక్కడికక్కడ తాగి చచ్చిపోవడం, ఇది వాళ్ళ ఆత్మలు కూడా క్షోభిస్తాయి. ఈవెన్ శ్రీకాంతాచారి లాంటి వ్యక్తి పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు, కానీ మీరేమో మద్యం పోసుకొని కాల్చుకుంటారు. ఆయన పెట్రోల్ పోసుకొని శరీరం కాల్చుకుంటే వాళ్ళు మద్యం పోసుకొని లివర్లు, కిడ్నీలు, గుండెలు కాల్చుకుంటున్నారు. ఇది తప్పు. ఆయన ప్రాంతం కోసం కాల్చుకున్నాడు, మీరు లక్ష్యం లేని తాగుడు, పీకల దాకా తాగి ఎక్కడికక్కడ ఉచ్చలు పోసుకుంటూ పడిపోయి, ఇది ఆడోళ్లకు ఇది చాలా నరకం. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ తప్పు కూడా లేదన్నా, ఈ ప్రభుత్వాలు మద్య నియంత్రణ చేయకపోవడం వల్ల మత్తుకు బానిసలేరని నేను అనుకుంటున్నా. ప్రభుత్వం కావాలని ప్రోత్సహిస్తారు. తాగండి, తాగండి, 10 గంటలకు తాగండి, మీకు ఇష్టమైతే 9 గంటలకు. మీ ఇంటి పక్క బెల్ట్ షాప్ ఇస్తాం, కిరాణా షాప్ లో కొనుక్కోండి, దగ్గర కొనుక్కోండి. ఎక్కడైనా పొద్దున లేచి నుంచి ఛాయ్ తాగే బదులు మందు తాగురంటారు, మద్యం తాగండి, మాకు ఆదాయం ఇవ్వండి. ప్రభుత్వం కావాలని ప్రోత్సహించి ప్రజానీకాన్ని చంపుతాంది. తాగి ఎవడు ఉచ్చబోసుకున్నది ప్రభుత్వం చేసిందే, తాగి ఎవడు చచ్చిపోయినది ప్రభుత్వ హత్యలే. తాగి కొట్టుకుంటున్నారట, పెళ్ళ మురేస్తుంది, దెబ్బలు తాళలేక. మొగడు కొడితే తాగొచ్చి పెళ్ళ మురేసుకుంటుంది, లేకపోతే ఏగలేక ఎవరన్నా మా శక్తివంతులు చంపారెత్తారు, కొందరు చంపుతురు, పిక్కలే చంపిరు కూడా, లాస్ట్కి వచ్చి చంపి పడేస్తుడు. టార్చర్ పెడుతుండే, వీడి వల్ల నేను బతకలేనన్నప్పుడు కొడుకు కూతురు భార్య కలిపి చంపిన రోజులు కూడా ఉన్నాయి అన్న కొన్ని. అంటే వీళ్ళన్న చావాలి, అయితే వాళ్ళన్న చావాలనే స్థితికి వచ్చింది. ఇదా ప్రభుత్వం? ఇదా ఈ ప్రభుత్వాలు? మీరు హోంమంత్రివి నువ్వే, అన్ని 3-4 శాఖల్ని అన్ని తీసుకొని అమెరికా ఇంకా క్లాసులు పెన్నట రాసుకుంటుండట. ఏమని రాసుకుంటాను? ఏం రాసుకుంటావు? ఇంకెంతమంది దాయిపోయాలి, ఇంకెంతమందిని చంపాలి అని రాసుకుంటున్నావా? ఇది తెలియదా? ఇక్కడ రా ఇంకెన్ని రోజులు పోతావు? అసలు ఉన్న పదవులన్నీ నెత్తి మీద పెట్టుకొని దేశాలు పట్టుకొని విమానాలు సముద్రాలు దాటిపోతున్నావు. అప్పుడు అమెరికా పోయిండు, పొద్దున్న లేచి నుంచి తాగుతారు ఇట్లనే. నీ పదవి పోయే కాడికి వస్తాను, మరి పోతావు పోయే కాలం వచ్చింది. మా ఉసురు తగులుతుంది నీకు, మా తాగి చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుంది. అదే రా, వచ్చి మద్యాన్ని కంట్రోల్ చేయి, ఆ శాఖలు మిగతా శాఖలు వేరే వాళ్ళకి పంపిణీ చేయి.
అని మీ వీడియోని ఎక్కువ వైరల్ చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై